మోంతా తీవ్ర తుఫాన్ తీరానికి చేరువవుతున్న నేపథ్యంలో మచిలీపట్నం తీర ప్రాంతంలో పెను బీభత్సం సృష్టిస్తుంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగిసి పడుతున్నాయి. ఏకంగా 500 మీటర్ల ముందుకు దూసుకు వస్తున్నాయి అలలు. తుఫాను ప్రభావంతో ఈ ప్రాంతంలో నిరంతరాయంగా భారీ వర్షం దంచి కొడుతుంది. దీనికి తోడు భారీ ఈదురుగాలులు భీతావహ వాతావరణాన్ని అక్కడ సృష్టిస్తున్నాయి. ఈదురుగాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలేటువంటి ప్రమాదం కూడా ఉంది. గాలుల వేగం గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగం పెరిగేటువంటి అవకాశం కూడా ఉందంటూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు అధికారులు. తుఫాన్ తీవ్రత దృష్ట్యా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైపోయింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించేందుకు తక్షణ చర్యలు కూడా చేపట్టారు. సముద్రం అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదని కూడా అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంతంలో పోలీస్ మరియు మెరైన్ సిబ్బంది పర్యవేక్షణ కొనసాగుతుంది. ఎవరు కూడా తీర ప్రాంతంలోకి అడుగు పెట్టకుండా అత్యవసర సహాయక చర్యల కోసం కూడా జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు బృందాలు కూడా మచిలీపట్నం తీర ప్రాంతాలకు చేరుకున్నాయి. ఇక మచిలీపట్నం వద్ద తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ప్రస్తుతం వర్షం కానీ గాలి కానీ ఏ రకంగా వస్తున్నాయో తెలుసుకుందాం. మా ప్రతినిధి సాయి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సాయి, ప్రస్తుతం మచిలీపట్నం వద్ద పరిస్థితి ఏంటి? విపరీతంగా అక్కడ వర్షాలు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఒక విచిత్రమైన వాతావరణం మచిలీపట్నంలో ఉంది. నిన్నటి నుంచి పూర్తిగా కారు మబ్బులన్నీ మచిలీపట్నాన్ని కమ్మేశాయి. అయితే వర్షం పడుతూ ఆగిపోతూ వస్తుంది. అయితే ఎప్పుడైతే తీర ప్రాంతానికి తుఫాను ఎప్పుడైతే వస్తుందో వచ్చే కొద్దీ వాతావరణంలో మార్పులు ఈ విధంగానే సంభవిస్తూ ఉంటాయి. ఒక్కసారిగా కొండపోతులాగా వర్షం కురుస్తుంది. మనం క్లౌడ్ బరస్లు అంటాం కదా, అటువంటి క్లౌడ్ బరస్లు బహుశా సాయంత్రం నుంచి చూసే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతానికి పూర్తిగా కారు మబ్బులు అయితే మొత్తం మచిలీపట్నాన్ని మొత్తాన్ని కూడా కమ్మేసి ఉన్నాయి. గాలులు కూడా బలంగానే వీస్తున్నాయి. అయితే వర్షం మాత్రం అంత ఎక్కువగా లేనప్పటికీ సాయంత్రం నుంచి అంటే ప్రస్తుతానికి 190 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కేంద్రీకృతమై ఉంది తుఫాన్. అయితే ఈ తుఫాన్ అనేది మొదట కాకినాడ దగ్గర తీరం దాటుతుంది అనుకున్నారు. ఆ తర్వాత కొంచెంగా దిశ మార్చుకొని యానం వరకు వచ్చింది. అయితే ప్రస్తుతం చూస్తుంటే మచిలీపట్నానికి 190 కిలోమీటర్లు, అలాగే యానం అంటే కాకినాడ సమీపంలో 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి మొదట దీన్ని టచ్ అయ్యేది మాత్రం ఖచ్చితంగా మచిలీపట్నాన్ని తుఫాను టచ్ చేస్తుంది అనేది ఒక అంచనాకు వస్తున్న నేపథ్యంలో బలమైన గాలులు ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఉండబోతున్నాయి. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీము మొత్తం తీర ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా రిలీఫ్ క్యాంపులకి ఇమ్మీడియట్ గా తరలిచేస్తోంది. కొంతమంది స్థానికులు మాకు తుఫాన్ చాలా కామన్, ఇవన్నీ చాలా చూసాం, మేము రాము అని చెప్తున్నప్పటికీ వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు. మిగిలిన తుఫాన్లు వేరు, ఈ తుఫాన్ వేరు, ఏదైనా ప్రమాదం ఎట్టించన్నా పొంచి ఉండొచ్చు అని చెప్తున్నారు. అలాగే పాత భవంతుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మైక్ అనౌన్స్మెంట్ ఇచ్చి మరీ అక్కడి నుంచి ఖాళీ చేస్తూ ఉన్నారు. మీ ఇళ్లకు వచ్చిన ఇబ్బంది లేదు, కానీ ఇల్లు కూలితే మాత్రం ఇబ్బంది, లేదంటే తిరిగి మిమ్మల్ని రెస్క్యూ క్యాంప్ ఆఫీస్ నుంచి మిమ్మల్ని మళ్ళీ తరలించేస్తాం, ప్రస్తుతం మీరు ఖాళీ చేసేయండి అని చెప్పి పోలీసులు అలాగే రెవెన్యూ సిబ్బంది ప్రజలకి ప్రాణ నష్టం కలగకుండా ఉండేందుకైతే నిన్నటి నుంచి అందరినీ బ్రతిమలాడుతున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఎవరిని కూడా సాయంత్రం నుంచి అంటే ఇప్పటికే ఉదయం అందరూ కూడా వాళ్ళ ఇళ్లలో కావాల్సిన వస్తువులన్నిటి కూడా మార్నింగ్ అన్ని తెచ్చి పెట్టేసుకున్నారు. మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం వరకు కనీసం బయటికి వస్తే రోడ్డు కూడా కనపడినంత భారీ వర్షం కురిసే అవకాశం కనబడుతోంది. అంటే అది ఒక విధంగా చెప్పాలంటే వారం 10 రోజుల పాటు కంటిన్యూ ఒక వాన ముసురు వాన పడితే ఎలా ఉంటుందో అటువంటి వారం రోజులు 10 రోజులు పడే వాన కేవలం 1 రోజులో పడితే ఎలా ఉంటుందో అలాంటి వర్షం పడబోతుందని ఒక అంచనా వస్తున్న నేపథ్యంలో రేపటి వరకు కూడా కరెంటు ఉన్నా లేకపోయినా అందరినీ కూడా రెడీగా మొబైల్స్ అయితే ఛార్జింగ్ పెట్టుకుని ఉంచుకోమన్నారు. పవర్ బ్యాంకులను కూడా దగ్గర పెట్టుకోమని చెప్తున్నారు. కొవ్వొత్తులను కూడా దగ్గర పెట్టుకోమన్నారు. పాలు కూడా నిరంతరం పాల సరఫరా ఉండేటట్టు కూడా ఏర్పాట్లు చేస్తారు. మరోవైపు షాప్స్ అన్నిటి కూడా పూర్తిగా క్లోజ్ చేస్తున్న పరిస్థితి మచిలీపట్నంలో కనబడుతోంది. ఫస్ట్ టైం మచిలీపట్నంలో తీరం దాటడం, చాలా తుఫాన్లు తీరం దాటాయి, కానీ ఫస్ట్ టైం ప్రభుత్వం ఇంత దీన్ని సీరియస్ గా తీసుకుని ఏ ఒక్కరికి కూడా ప్రాణ నష్టం కలగకుండా ఉండేందుకు మొత్తం ఎంటైర్ టీం మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చేసిన పరిస్థితి కనబడుతుంది. రోడ్ల మీద అధికారులు ఎక్కువ కనబడుతున్నారు, పోలీసుల వెహికల్స్ ఎక్కువ కనబడుతున్నాయి, అందరినీ అలర్ట్ చేస్తున్న మెసేజ్లు ఎక్కువగా కనబడుతున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు సాయంత్రం నుంచి రేపు మార్నింగ్ లో ఏ క్షణమైనా కూడా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం, ప్రజలందరూ కూడా తుఫాన్ తీరం దాటాక ప్రశాంతంగా ఉండే పని లేదు, చాలా నెమ్మదిగా కదులుతుంది. కాబట్టి తీరం దాటిన తర్వాత నుంచి ఒక 6-7 గంటల పాటు కుంభవృష్టి వర్షం కురుస్తుంది. కాబట్టి తీరం దాటిందని ఒక మెసేజ్ రాగానే అందరూ బయటికి మాత్రం రావద్దు అంటున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా రేపు సాయంత్రం 5 వరకు కూడా ఎవరిని బయటికి రావద్దు అనేది ఇక్కడ ఉన్న అధికారులు, మంత్రులు అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి. సో మొత్తానికి అది మచిలీపట్నం వద్ద అయితే తీవ్ర ఉద్రిక్త వాతావరణం, అంటే
వచ్చేటువంటి అలల తీవ్రత హెవీగా కనిపిస్తుంది. అండ్ కారు మబ్బులు కమ్మేసి ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ మాదిరి అక్కడ వర్షాలు పడుతున్నట్టుగా మా ప్రతినిధి చెప్తున్నాడు. ఆయన సాయంత్రం వరకు కూడా మొదట కాకినాడలో తీరం దాటుతుందనుకున్నటువంటి ఈ యొక్క మోంతా తుఫాన్ ఇప్పుడు మచిలీపట్నం వైపు కదులుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దిశ మార్చుకొని ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం మచిలీపట్నం యానం పరిసర ప్రాంతాలలో ఇదొక తీరం దాటేటువంటి అవకాశం కనిపిస్తుంది. తుఫాన్ ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. తీరం వెంబడి విపరీతమైనటువంటి గాలులు, సముద్రం 500 మీటర్ల ముందుకు వచ్చి ఆ అలలు, రక్కసి అలలు తీరాన్ని కొడుతున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. మరొక వైపు వర్షాల ఉధృతి కూడా క్షణక్షణం గంట గంటకు మారుతూ మరింత ప్రభావాన్ని చూపిస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఈరోజు సాయంత్రం తీరాన్ని తాకిన తర్వాత ఆ సందర్భంలో వచ్చేటువంటి ప్రచండమైనటువంటి గాలులు, వర్ష భీభత్సం అనేది కీలకం కాబోతుంది. ఆ సమయంలో అత్యంత జాగ్రత్తగా ప్రజలందరూ కూడా ఉండాలంటూ అధికారులు అక్కడ హెచ్చరిస్తున్నారు. ప్రజలందరికీ కూడా మైకుల ద్వారా, లౌడ్ స్పీకర్ల ద్వారా పూర్తిగా సందేశాలు పంపుతున్నారు. పెట్రోలింగ్ వెహికల్తో నిరంతరం గస్తీ కాస్తున్నారు అధికారులు, పోలీసులు. అన్ని రకాల బృందాలు కూడా నిత్యం రోడ్డు మీదకి వచ్చి ఈ తుఫాన్ మొదలైనప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా స్టిల్ అక్కడ ప్రజలెవరు కూడా తీర ప్రాంతాలకు రాకుండా పూర్తిగా అన్ని ప్రాంతాలలో కూడా నిరంతర పర్యవేక్షణ అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మచిలీపట్నంలో అయితే కొంత తుఫాను ప్రభావం కొంత విపరీతంగానే కనిపిస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది.